చాలా మంది ఏమంటారు, యేసయ్యలాగా మారాలి అంటారు. ఏమంటారు? యేసయ్యలాగా మారాలి. ఆయనలో మంచితనం ఉంది, ఆయనలో కనికరం ఉంది, ఆయనలో దయ ఉంది. యేసయ్యలాగా మనం మారాలంటే చాలా మంది ఏమనుకుంటారంటే యేసయ్యలా ఒకటే కోణం చూస్తూ ఉంటారు. ఆత్మ ఫలాలు అనేవి ఆయన స్వభావం, ఆత్మ వరాలు అనేవి ఆయన శక్తికి సంబంధించి. యేసయ్య బాప్తిస్వం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ ఆయన మీదకి ఎలా వచ్చిందంట? పావురం వలె వచ్చిందంట. అంటే పరిశుద్ధాత్మ పావురం వలె యేసయ్య మీదకి వచ్చిండు. అంటే ఎప్పుడైతే యేసయ్య మీదకి ఆయన పావురం వలె వచ్చిండో, పావురం వలె ఆయన రాగానే ఆ పావురం వచ్చినప్పుడు ఆయనలోకి వచ్చే ఏమొచ్చింది? ఆత్మ ఫలాలు వచ్చినాయి ఆయనలోకి, ఆత్మ వరములు కూడా వచ్చినాయి. ఆ ఫలాల గురించే వెతుకుతామన్నారు. ఆయనలో మంచి ఉండాలి, ఆయనలో కనికరం ఉంది, యేసయ్యలాగా మనం మారాలా, యేసయ్యలాగా మనం కదిలించబడాలా అని ఆ కనికరమే వాళ్ళు చూస్తున్నారు. కానీ యేసయ్యలో ఇంకో కోణం ఏముంది? శక్తి ఉంది. అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఈ ఫలాలు ఉండాలా, ఈ శక్తి ఉండాలా. కానీ మనం ఏంటంటే ఈ ఫలాల వరకే అంకితం అయిపోతున్నాం. ఈ ఫలాల వరకు అంకితం అయిపోయి ఆయనలో ప్రేమ ఉంది, జాల ఉంది, దయ ఉంది, తగ్గింపుతనం ఉంది అని ఇవే మనం వెతుకుతున్నాం. కానీ ఆయనలో శక్తి కూడా ఉంది. పరిశుద్ధాత్మ దేంతో పోలుస్తారు? పావురంతో పోలుస్తారు. పావురానికి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 2 రెక్కలు ఉన్నాయి. అంటే 2 రెక్కలు ఉన్నప్పుడు ఒక రెక్కేమో ఆత్మ ఫలాలు, ఇంకొక రెక్కేమి ఆత్మ వరములు. ఆత్మ ఫలాలు అనేవి ఒక బ్రెడ్, ఆత్మ వరాలు అనేది ఇంకో బ్రెడ్. దాని మధ్యలో ఏం పెట్టది? జామ్. ఆ జామ్ పెట్టినప్పుడే మనం ఆ బ్రెడ్ని తినగలం. అర్థమవుతుందా? తినగలం. అంటే జాము లేకుండా బ్రెడ్ను ఉపయోగించలేము, బ్రెడ్ లేకుండా జామును ఉపయోగించలేము. అంటే ఒక రెక్క వచ్చేసి, ఒక బ్రెడ్ ముక్క వచ్చేసి ఆత్మ ఫలం అయితే మరొకటి ఏంది? ఆత్మ వరము. ఆ రెండింటి మధ్యలో కలిపేది జామ్, అంటే ప్రేమ. ఇప్పుడు యేసయ్య ఒక వ్యక్తిని చూసిండు, ఒక రోగముతో పీడించబడుతున్న ఒక వ్యక్తిని చూసిండు. అప్పుడు ఆయన ఏం పని చేస్తుంది? ఆత్మ ఫలం పనిచేస్తుంది. ఆత్మ ఫలం పనిచేసినప్పుడు ఆయనకి ప్రేమ పుడుతుంది. ఉండేసరికి ఆయనలో వరం ఉంది. ఆ వరం ఉపయోగించి ఏం చేస్తుండు? విడుదల చేస్తుండు. అంటే ప్రేమ ఒకటే ఉందనుకో, జాలి ఒకటే ఉందనుకో, ఆయనకి దయ ఒకటే ఉందనుకో, ఆ వ్యక్తికి స్వస్థత కలుగుతుందా? ఒక వ్యక్తి ఇప్పుడు రోగంతో పీడించబడుతుండు. రోగంతో పీడించబడ్డప్పుడు యేసయ్య ఆయన మీద కనికర పడ్డాడు అనుకో, ఆయనకి మంచిగా చెప్పిండు అనుకో, ఆయనకి ఏమన్నా ప్రయోజనమా? ఏమన్నా బెనిఫిటా? ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనమే చూసిన ఒక వ్యక్తిని ఆ రోగంతో పీడించబడుతుండు, భయంకరమైన రోగంతో గాయాలతో పీడించబడుతుంటే మనం ప్రేమగా మాట్లాడి జాలి చూపిస్తే ఆ నొప్పి తక్కువవుతుందా? ఆ రోగం విడుదలవుతుందా? ఆ రోగం విడుదల కావాలంటే ఆత్మ వరం కావాలా, శక్తి కావాలా. ఆ శక్తి వచ్చినప్పుడు అంటే ఎప్పుడైనా సరే ఆత్మ ఫలంలో నుంచి ఆత్మ వరంలోనికి కలిపేది ప్రేమ. ఈ ప్రేమ ఉన్నప్పుడు మనము ఆత్మ వరాన్ని ఉపయోగించాలా. ఆత్మ వరం ఉపయోగించినప్పుడు ఏం చేస్తుంది? ఆయనకి విడుదల కలుగుతుంది, విడుదల కలిగి రక్షణ వస్తుంది. హల్లెలూయా. కనుక ఆత్మ ఫలం ఒకటే సరిపోతుంది ఒక వ్యక్తిని రక్షించడానికి. ఒక ప్రాంతంలో ఉద్యమం రావాలన్నా, పట్టణాలు కదిలించబడాలన్నా ఆత్మ ఫలం ఒకటి సరిపోతుందా? సరిపోదు. అందుకే ఆత్మ వరం కూడా కావాలన్నమాట. ఆత్మ వరం ఉన్నప్పుడే దాని నుంచి మనం ఏం చేస్తాము? పూర్తిగా విడుదలని చేయగలుగుతాం. ఒక వ్యక్తి రోగంతో ఉన్నాడు, ఒక సేవకుడిని నేను వెళ్ళేసి పలానా హాస్పిటల్కి నేను తీసుకెళ్ళాను, అప్పుడు నేనేమైతా? మంచివాన్ని అవుతా. ఇది ఆత్మ ఫలం. కానీ ఆ వ్యక్తిని మనం విడుదల చేసినాం అనుకో, అదేంటి? శక్తి. ఇప్పుడు గెరాసీల దేశం నుంచి ఆ ప్రాంతంలో యేసయ్య నడుచుకుంటూ వచ్చేటప్పుడు దయ్యాలతో పీడించబడుతున్న వ్యక్తి ఒకడు. యేసయ్య ఆ ప్రాంతంలో వచ్చేటప్పుడు ఆ అడవిలో ఆ సముద్రపు ఒడ్డున ఎవరుండు? సేన ఉండు, దయ్యముతో పీడించబడి ఉన్నాడు. ఒకవేళ యేసయ్య ఆయన మీద ప్రేమపడి, ఆయన మీద యేసయ్య ప్రేమ చూపించి, ఆ ప్రేమ చూపించి అరే వీడు ఇంత భయంకరమైన పిచ్చోన్ లాగుండు, ఈ విధంగా వీడు ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి ఆయనకి ఏదో కొత్త బట్టలు కొనుకపోయి సబ్బు పెట్టి స్నానం చేపించి హెయిర్ కటింగ్ చేసినాక ఆయనకి విడుదల కలుగుతుందా? విడుదల కలగదు. అది ఫలం అది. కానీ ఎప్పుడైతే శక్తిని ఉపయోగించిండో ఆయనకి ఏం కలుగుతుంది? పూర్తి విడుదల కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇంతకుముందు కూడా నేను చెప్పిన ఏమని, మనలో ఈ ఆత్మ ఫలమే కాదు ఆత్మ వరం కూడా ఉండాలా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? చాలా అందరి పట్ల మనం ప్రేమ కలిగి ఉంటాం, దయ కలిగి ఉంటాం, బీదవానికి సహాయం చేస్తాం, ఎవరికైనా ఏమైనా కనికరం పడతాం, మందు తాగరు, లేకపోతే గొడవలు పడరు, వ్యభిచారం చేయరు, ఇలాంటివి ఏవి లేవు. దేవుని నమ్ముకున్న మనలో అదే విధంగా అన్యుల్లో కూడా అదే ఉంటుంది. ఏ గొడవ పడడు, మందు తాగడు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయరు, వ్యభిచారం చేయరు. వాళ్ళు కూడా మంచోళ్ళు ఉంటారు. అంటే అప్పుడు వాళ్ళు మంచోళ్ళు ఉన్నప్పుడు, దేవుని బిడ్డలుగా మంచోళ్ళు ఉన్నప్పుడు ఇద్దరు సమానమా? సమానం కాదు. అంటే వాళ్ళు అలా ఉన్నారు, మనం ఉన్నప్పుడు ఏంటంటే మనలో ఒక వ్యత్యాసం ఉండాలా. ఆ వ్యత్యాసం ఏంటంటే దేవుని శక్తి. అందుకే దేవుని రాజ్యము మాటలతోని కాదు శక్తితో ఉన్నది అని అంటది. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఒక వ్యత్యాసం అనేది మనలోంచి కనిపించాలి. శృంగారం దేవ దగ్గర ఎవరుండు? ఒక కుంటివాడు. ఎవరు? కుంటివాడు. ఆడేం చేస్తుండు? అలాని పైసలు వచ్చే పేర్ల దగ్గర ఏమడుతారంట?
ధనం అడుగుతాడంట. అక్కడ అడుగుతుంటే అప్పుడు ఏమంటున్నాడు పేతురు, మా దగ్గర ఎండి బంగారం లేవు, కానీ మాకు కలిగింది నేను మీకు ఇస్తున్నా అంటున్నాడు. ఒకవేళ పేతురు కనుక వానికి పైసలే ఇచ్చిండు అనుకో, పేతురు అని అడిగినప్పుడు పైసలు ఇస్తే పేతురు మంచోడు అనుకుంటాడు, మంచివాడు అనుకుంటాడు. కానీ పేతురు ఏమంటున్నాడు, ఎండి బంగారం కాదు మా దగ్గర, మాకు కలిగింది నీకు ఇస్తాము, నా వైపు తేరి చూడని యేసుక్రీస్తు నామములో లేచి నడువు అన్నాడు. ఒకవేళ ఫలమే ఉందనుకో ఆ వ్యక్తి నడిచేవాడా? ఫలం ఉంటే ఈయన పైసలు ఇచ్చేవాడు ప్రేమ కలిగి, కానీ ఆయన జీవితం ఎప్పుడు అదే విధంగా ఉండేది. కానీ ఈ శక్తి ఉండడం వల్ల పుట్టిక నుంచి వాడు నడవలేని వాడు ఎప్పుడైతే ఈ వరంను ఉపయోగించిండో లేచి నడవడం ప్రారంభించిండు. హల్లెలూయా.